మెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాన. నమస్తే గైస్, వెల్కమ్ టు రోహిత్ ట్రావెల్ సోల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో అయితే శ్రీవారిమెట్ నుంచి తిరుమలకు నడకదారిలో ఎలా ఉంటుంది, ఇప్పుడు రీసెంట్గా ఏమైనా చేంజెస్ చేశారా, ఆ బ్యూటిఫుల్ వ్యూస్ అవన్నీ చూపించడానికి నేను వచ్చేసానండి మీ ముందుకు. యాక్చువల్గా ఏంటంటే మన వాళ్ళు ఎక్కడెక్కడో ఉండి జాబులు చేసుకుంటా మన తిరుమల గురించి, తిరుమలలో ఎలా అంటే చాలామందికి ప్రేమ ఉంటుంది కదండి. తిరుమల ఎక్కడున్నా ఎలా ఉన్నా మన మనసంతా ఇక్కడే ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అండి. సో ఏ పీజీలలో ఎక్కడన్నా పడుకొని ఆలోచిస్తూ ఉంటాం కదండి, మనం తిరుమలకి వెళ్తే బాగుంటుంది, అక్కడ సీనరీ అవన్నీ చూస్తే బాగుంటుందని. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఒక్కసారి చూస్తే సరిపోతుందండి. వాళ్ళకి మనసులో ఒకసారి స్మరించుకున్నట్టు ఉంటుంది, దేవుడి దగ్గరికి వాళ్ళే వచ్చి చూసినట్టు, వాళ్ళే ఇదంతా ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే నేను మీకు చాలా క్లియర్గా ఈరోజు వీడియో తీయడం జరిగింది. సో మీరందరూ చూసి లైక్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒకసారి చూడండి, అసలు మైండ్ బ్లోయింగ్. నాకు దగ్గర నుంచి చూస్తుంటే ఎక్కడో షిమ్లా, ఊటీ అలాంటి ప్లేసెస్కి వచ్చినట్టు ఉందండి. అది మన తిరుమల యొక్క స్పెషాలిటీ, మన తిరుమల హిల్స్ యొక్క స్పెషాలిటీ. అందుకే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ వచ్చి చూడడానికి చాలా ఇష్టపడతారు. సో ఇప్పుడైతే ఒక వ్యూస్ చూసి ఎంజాయ్ చేయండి. In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust's gentle flow. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and me, lost in the moment. Our spirits ignite as we twirl in the magic of the cosmic light. Among constellations, we'll find our way through the celestial. ఇప్పుడైతే శ్రీవారి మెట్టు దగ్గరికి వచ్చేసామండి. నేనైతే బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎలా వచ్చానో చెప్పలేదండి. మోస్ట్లీ తెలుగులోనే వీడియో చేస్తున్నాం కాబట్టి మన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఫ్రీ బస్ ఉంటుందండి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి. సో అది ఎక్కేస్తే డైరెక్ట్గా ఇక్కడే తెచ్చి దింపేస్తారనమాట. లేదా ఆటోలో రావాలనుకున్నా రావచ్చండి. షేర్ ఆటోలో అయితే 100 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. లేదా మీరు గ్రూప్గా ఉంటే గ్రూప్గా మాట్లాడుకుని వచ్చేసేయచ్చు. ఇక్కడే కొంచెం ముందుకు రైట్ సైడ్కి వచ్చారంటే లగేజ్ కౌంటర్స్ ఉంటాయండి. మీ బ్యాగ్, మీ వస్తువులన్నీ ఇక్కడ ఇచ్చారంటే ఒక స్లిప్ ఇస్తారు. 1 అవర్ లోపల మీకు పైకి వచ్చేస్తాయి అవి. అలానే కొంచెం ముందుకు వచ్చారంటే ఇక్కడ యాత్రికుల వసతి భవనం ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అండ్ ఫ్రీగా మీరు ఫ్రెష్ అప్ అవ్వాలంటే అవి ఇక్కడ నుంచి బయలుదేరచ్చు. సో ఇదైతే టీటీడీ నుంచి మంచి ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. ఇకైతే మనం స్టార్ట్ అయిపోదామండి. ఆల్రెడీ నేను కొంచెం లేట్గా వచ్చాను ఇవాళ. యాక్చువల్గా అయితే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకే ఉంటుందండి ఓపెన్. ఆ తర్వాత ఆఫ్టర్ 6 అలో చేయరనమాట పైకి. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. నేనైతే ఫస్ట్ స్టెప్ ఎక్కేసానండి. ఇంకా కొంచెం ముందుకు పోతే మనకు ఒక బోర్డు ఉంటుంది. టోటల్ 2380 స్టెప్స్ అండ్ 2.1 కిలోమీటర్స్ ఉంటుందండి పైకి. ఇదైతే టోకన్స్ ఇష్యూ చేసే కౌంటర్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉందంటే ఇక్కడ మార్నింగ్ 4 to 9 వరకే ఇస్తున్నారండి, అంటే టికెట్స్ బట్టి. సో ఒకవేళ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే టికెట్స్ అయిపోతాయి త్వరగా, లేదంటే ఉంటాయండి 11 వరకు. ఈరోజు ఆల్మోస్ట్ 4:50 అవుతుందండి టైము నేను రావడము. అందుకే కౌంటర్స్ కూడా క్లోజ్లో ఉన్నాయి. సో ఈ టైంలో అయితే ఇవ్వరండి అసలు టికెట్స్. మార్నింగ్ 9:30, 10కే లాస్ట్ అయిపోతాయి. మేబీ 2000 అలా ఇస్తున్నట్టున్నారు ఇప్పుడు ఇక్కడ.
అసలు ఇప్పుడైతే ఎవరు ఈవినింగ్ టైంలో ఈ రూట్లో ప్రిఫర్ చేయరండి ఎక్కువ, ఎందుకంటే 6 తర్వాత ఇక్కడంతా ఎక్కువ ఈ వైల్డ్ అనిమల్స్ అవన్నీ క్రాసింగ్ అవుతూ అలా ఉంటాయని చాలామంది ఇటు సైడ్ రారు. సో మోస్ట్లీ అలిపిరి సైడ్ ఎక్కువ ఉంటుంది ఫ్లోటింగ్. బట్ ఇటు సైడు ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు ఇటు నుంచి వెళ్తామండి. ఎందుకు మొక్కుంటారంటే ఇటు సైడు మన సాక్షాత్ మన వెంకటేశ్వర స్వామి నడిచిన రూట్ అండి ఇది, అందుకని చాలామంది ఇటు సైడ్ వెళ్ళడానికి మొక్కుకుంటారు. చెప్పాను కదండి, 6 తర్వాత అంటే 5 ఆల్మోస్ట్ 5 తర్వాత ఇక్కడ అన్నీ వాటర్ తాగడానికి వాటికి వస్తూ ఉంటాయండి ఇక్కడ ఉన్న అనిమల్స్ అన్నీ. సో ఇక్కడైతే నాకు అది కనిపించింది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఒక్కడనే వెళ్తున్నాను, ముందు వెనకాల ఎవరు లేరు చూడడానికి. అంటే మామూలుగా చెప్తూ ఉంటాం కదండి, తిరుమల అంటే ఒక ఎమోషన్ అని. సో ఇది ఎక్కేటప్పుడు మనకు ఒక ఆ టైప్ ఆఫ్ గూస్ బంప్స్ కానీ అలాంటివి వస్తుంటాయి. ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ సీన్స్, ఆ స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ దేవుణ్ణి స్మరించుకుంటూ చాలా బాగుంటుందండి ఇక్కడ. అంటే ఇక్కడ ఉన్న వాతావరణం కూడా అలానే మనకు అనిపిస్తాయి. ఏ కష్టాలున్నా ఏ బాధలున్నా తొలగిపోతాయని భక్తులు నమ్మి ఎక్కుతూ ఉంటారు, మన బాధల్ని తొలగించాలని. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎక్కేటప్పుడు ఫ్రీ టాయిలెట్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయండి. ఎవ్రీ 50 స్టెప్స్కి వాటర్ ఫెసిలిటీ అనేది ఉంది ఇక్కడ. సో భక్తులు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి నేను కనుక్కున్నది ఏంటంటే ఇక్కడ 5 షిఫ్ట్స్ ఉంటారండి, పైనుంచి కిందకి కింద నుంచి పైకి సెక్యూరిటీ గార్డ్స్ తిరుగుతూనే ఉంటారు ఆఫ్టర్ 3 o'clock అట్లా. అంటే మార్నింగ్ నుంచి తిరుగుతారు, బట్ ఈవినింగ్ టైమ్స్లో కొంచెం ఎక్కువ తిరుగుతారు, ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్లో ఆ వైల్డ్ యానిమల్స్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, చూడండి ముందు వెనక అంటే మన కనుచూపు మేరల్లో ఎవరు కనిపించట్లేదు. దేవుడి పైన నేనైతే కాసేపు కూర్చొని దేవుని స్మరించుకున్నానండి. నాకు ఇంకా బూస్టప్ అయింది నా ఎనర్జీ. సో మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఆగిపోయి కూర్చోవాలనిపించినప్పుడు ఆ దేవుణ్ణి స్మరించుకొని ఆయనపైనే నమ్మకాన్ని ఉంచండి. ఆయన ఖచ్చితంగా మీకు లెవెలప్ చేస్తారనమాట, అంటే బూస్టప్ చేస్తారు. సో ఇప్పుడు నేను దాదాపు నియర్లీ 1200 స్టెప్ దగ్గర ఉన్నానండి. ఇక్కడ వచ్చి ఏంటంటే కింద 40th స్టెప్ దగ్గర మనకు టికెట్స్ ఇస్తారు కదా, అది ఇక్కడ వచ్చి ఇంకొంచెం పైకి వెళ్ళామంటే అక్కడ కౌంటర్స్ ఉంటాయి, అక్కడ స్కాన్ చేయించుకోవాలి. సో ఇక్కడ స్కాన్ చేయించుకోకుండా వెళ్ళారంటే పైన అది వ్యాలిడ్ కాదండి, ఆ టోకెన్ అనేది వ్యాలిడ్ అవ్వదు. సో మీరు కూడా మర్చిపోకుండా వచ్చినప్పుడు, అంటే ఇది ఎందుకు పెట్టారంటే కొంతమంది పైనుంచి వచ్చి తీసుకొని పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, లేంటే కింద నుంచి టికెట్స్ తీసుకొని మళ్ళీ బస్సెస్లో అలా రావడానికి ఉంటుంది కదా, సో అప్పుడు ఇది యూజ్లెస్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ సీను. ఇక్కడికి అయితే నేను ఆల్మోస్ట్ ఒక 20 minutes కూర్చుండిపోయి ఇక్కడ నుంచి నేను కదలలేకపోయాను, అలా ఉన్నాయంటే బ్రెత్ టేకింగ్ వ్యూస్ అంటారు కదా, ఇలా కూర్చొని కాసేపు అలా ఆ సీన్స్ చూస్తూ ఉంటే చాలా మనసుకు ఆహ్లాదకరంగా ఉండింది. సో అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే అండి SST టోకెన్ స్కాన్ సెంటర్. సో ఇక్కడ మనం చూసుకుంటే డ్రింకింగ్ వాటర్ ఎవ్రీ 50 స్టెప్స్కి అవైలబుల్గా ఉంటుందండి. సో భక్తులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అందులో. ఈ శ్రీవారి మెట్టు ఎలా అంటే స్లోప్గా ఉంటుందండి స్టెప్స్. సో ఎక్కేటప్పుడు మౌత్ డ్రై అయిపోతూ ఉంటుంది. సో ఖచ్చితంగా వాటర్ సిప్ చేసి తాగుతూ ఉండాలి అట్లా లైట్గా, లేదంటే కొంతమందికి చాలా హెల్త్ ఇష్యూస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకంటే అండి ఫైనల్గా మనము దగ్గరికి వచ్చేసాము, ఇదే అండి ఎండింగ్ పాయింట్. సో ఇక్కడ వచ్చి గోవింద 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 అని మన బాధలన్నీ పోగొట్టాలని గట్టిగా అరిచి దేవుడికి వినిపించేలా చెప్పి ఆ కుంకుమ అనేది పెట్టుకొని ఇక్కడ నుంచి ఇంకా అంతే అండి బయలుదేరి ముందరికి వెళ్ళామంటే లగేజ్ కౌంటర్స్ ఉంటాయి. సో ఆ లగేజ్ కౌంటర్స్ తీసుకొని కలెక్ట్ చేసుకొని మనము ఇంకా కళ్యాణ్ కట్టుకు వెళ్ళాల్సిన వాళ్ళు అటు నుంచి అటు రైట్కి ఉంటుంది. ఇంకా దర్శనానికి పోవాల్సిన వాళ్ళు వాళ్ళ SST టోకన్స్ తీసుకుంటారు కదా, దాన్ని బట్టి ఆ టైం స్లాట్ బట్టి వెళ్తే సరిపోతుంది. ఒక 1 hour 2 hours ముందుగా వెళ్ళినా సరిపోతుందండి. సో అంతలోపు రూమ్స్ కావాలంటే రూమ్స్ కూడా తీసుకోవచ్చు డైరెక్ట్గా అంటే ఆన్లైన్లో బుక్ అవ్వని వాళ్ళకి ఆఫ్లైన్లో కూడా ఉంటుందండి. అది నేను ఇంకొక వీడియోలో చేసి చెప్తాను క్లియర్గా ప్రాసెస్ ఎట్లా ఉంటుందని.
నేనైతే ఆల్రెడీ ఇప్పుడు తీసుకున్నానండి. అంటే ఇంతకుముందు వచ్చినప్పుడంతా తీసుకొని చూసేవాడిని. సో అదైతే ఏం ప్రాబ్లం ఉండదు. ఆఫ్లైన్లో టికెట్స్ అయితే రూమ్స్ అయితే ఖచ్చితంగా దొరుకుతాయి. బట్ వర్స్ట్ కేసెస్ ఏంటంటే ఎప్పుడన్నా ఇలాంటి స్వామివారి ఉత్సవాలు అలాంటివి ఉన్నప్పుడు కొంచెం చెప్పలేము, దొరకకపోవచ్చు. ఇప్పుడైతే నేను దర్శనానికి పోవట్లేదండి. నేరుగా రూమ్ తీసుకుని నైట్ రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ వెళ్తానండి దర్శనానికి. సో ఫైనలీ ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఈ పాట వినగానే దేవుని పాట మనసంతా ప్రశాంతంగా ఉందండి. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్య. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైనా చివరి వరకు చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది నా మొదటి వీడియో. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.